అంతగా పోరాటం చేస్తే మరి కేసీఆర్ గారు దళితులను ఎంతగా అవమానించాడో అందరం చూసాం. దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళిత బంధు వరకు కేసీఆర్ గారు దళితులను మోసమే చేశాడు. దళిత ముఖ్యమంత్రి అని ఒక మోసమైతే దళిత ఉప ముఖ్యమంత్రి అన్నది దళితులకు చేసిన ఇంకొక అవమానం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని మోసం చేశాడు. దళితులకు 3 ఎకరాల భూమని దళితులను మోసం చేశాడు. ఎస్సీ అని దళితులను మోసం చేశాడు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా మళ్ళీ మోసం చేశాడు. ఎస్సీ కార్పొరేషన్లకు లక్షల మంది లోన్ల అప్లికేషన్లు పెట్టుకుంటే ఒక్కరికి కూడా పైసా విడుదల చేయకుండా మళ్ళీ మోసం చేశాడు. దళితులకు ఉచిత విద్యుత్ అని చెప్పి మోసం చేశాడు. ఇక దళిత బంధు అన్నిటికీ మోసం, దళితులకు చేసిన మోసం. ఈరోజు రాష్ట్రంలో 19 లక్షల మంది కుటుంబాలు దళిత కుటుంబాలుంటే అందరికీ దళిత బంధు ఇస్తానన్న కేసీఆర్ గారు ఎంత మనకు దళిత బంధు ఇచ్చాడు? 19 లక్షల కుటుంబాలు దళిత కుటుంబాలుంటే కనీసం 1 లక్ష మందికి కూడా ఇవ్వలేదు. ఎంతమందికి ఇచ్చాడు? కేవలం 32,000 మందికి మాత్రమే ఇంతవరకు దళిత బంధు అందింది. మరి దళిత బంధు మోసము కాక ఏమవుతుంది? అంబేద్కర్ గారి విగ్రహం పెట్టగానే దళితుల మీద ప్రేమ ఉన్నట్టు కాదు, అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు కాదు. నిజంగానే అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంటే, నిజంగానే దళితుల మీద ప్రేమ ఉంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సి ఉండే, వాళ్ళకు 3 ఎకరాల భూమి ఇవ్వాల్సి ఉండే, వాళ్ళకు దళిత బంధు ఇవ్వాల్సి ఉండే, వాళ్ళ కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వాల్సి ఉండే. దళితులకు న్యాయం ఏ విధంగా చేశాడు కేసీఆర్ గారు అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని సమాధానం చెప్పమని అడుగుతోంది. పోనీ రాజ్యాంగానైనా గౌరవించాడా కేసీఆర్ గారు అంటే? రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంత అద్భుతంగా రూపొందిస్తే ఆ రాజ్యాంగాన్నే మార్చాలి అని భారతదేశ రాజ్యాంగాన్ని అవమానించడమే కాదు, అంబేద్కర్ గారిని కూడా అవమానించాడు కేసీఆర్ గారు.